హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో శ్వాస వ్యవస్థకి సంబంధించిన కొన్ని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొదటి ప్రశ్న, రెస్పిరేషన్ అనే పదం రెస్పిరే అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది? ఆప్షన్స్: లాటిన్, జర్మన్, గ్రీకు, ఇంగ్లీష్. ఈ 4 ఆప్షన్స్ నుంచి సరైన సమాధానం ఆప్షన్ 1 లాటిన్. రెండవ ప్రశ్న, శ్వాసక్రియకు ఆ పేరును ఏ శతాబ్దంలో సూచించారు? ఆప్షన్స్: 12వ శతాబ్దం, 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 15వ శతాబ్దం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 14వ శతాబ్దంలో శ్వాసక్రియకు ఆ పేరుని సూచించడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, ప్రయోగాలు పరిశీలనలు గ్రంథకర్త? ఆప్షన్స్: ప్రీస్ట్లీ, లెవోయిజర్, రాబిన్సన్, జాన్ డాపర్. ఈ 4 ఆప్షన్స్లోంచి సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రీస్ట్లీ. నెక్స్ట్ ప్రశ్న, శ్వాసక్రియకు ఒక దహనక్రియ ఉష్ణం వెలువడే ప్రక్రియ అని తెలిపింది. ఆప్షన్స్: ప్రీస్ట్లీ, లెవోయిజర్, రాబిన్సన్, జాన్ డాపర్. సరైన సమాధానం ఆప్షన్ 3 రాబిన్సన్. నెక్స్ట్ ప్రశ్న, బొగ్గును మండించడం వల్ల ఏర్పడే బూడిద బొగ్గు బరువు కంటే ఎక్కువగా ఉంటుంది అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్: ప్రీస్ట్లీ, లెవోయిజర్, రాబిన్సన్, జాన్ డాపర్. సరైన సమాధానం ఆప్షన్ 4 జాన్ డాపర్. నెక్స్ట్ ప్రశ్న, టాడ్పోల్ డింబకం శ్వాస అవయవం? ఆప్షన్స్: మొప్పలు, ఊపిరితిత్తులు, చర్మం, ఆస్యకుహరం. ఈ 4 ఆప్షన్స్ నుంచి సరైన సమాధానం తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నౌ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మొప్పలు. నెక్స్ట్ ప్రశ్న, విడిచే గాలిలో స్థిరమైన వాయువు ఎంత పరిమాణంలో ఉంటుంది? ఆప్షన్స్: 1/4 వంతు, సెకండ్ ఆప్షన్ 1/3 వంతు, మూడో ఆప్షన్ 2/6 వంతు, నాలుగో ఆప్షన్ 1/6 వంతు. సరైన సమాధానం ఆప్షన్ 4 1/6 వంతు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో పీల్చినప్పుడు మరియు విడిచినప్పుడు స్థిరంగా ఉండే వాయువు ఏది? ఆప్షన్స్: ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్. సరైన సమాధానం నైట్రోజన్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్: సముద్ర మట్టం ఆక్సిజన్ హెచ్బితో పూర్తిగా సంతృప్తి చెందుతుంది. కార్బన్ డయాక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్లను రవాణా చేస్తుంది. థర్డ్ ఆప్షన్, హిమోగ్లోబిన్ మధ్యలో మెగ్నీషియం అణువు ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్, వాయు ప్రసార మార్గం ప్రారంభ ప్రదేశం నాసికా రంధ్రాలు. ఈ 4 ఆప్షన్స్ నుంచి సత్యవాక్యం ఆప్షన్ 3 హిమోగ్లోబిన్ మధ్యలో మెగ్నీషియం అణువు ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రశ్న, రక్తంలోని ఆక్సిజన్ వాయుగోనుల నుంచి ఏ విధానం ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఆప్షన్స్: విసరణ, ద్రవాభిసరణ, ద్రవోద్గమం. ఆప్షన్ 4 1 and 2. సరైన సమాధానం ఆప్షన్ 1 విసరణ. నెక్స్ట్ ప్రశ్న, జీవులు గ్రహించే పదార్థాల్లో దహనం చెందడానికి వీలైనవి? ఆప్షన్స్: ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నీరు. 1 and 3 అంటే ఆక్సిజన్ మరియు నీరు ఫోర్త్ ఆప్షన్. ఈ 4ంట్లోని సరైన సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రశ్న, బొద్దింకలో 10 జతల శ్వాసరంధ్రాల్లో 3 జతల్లో క్రియాత్మక శ్వాసరంధ్రాలు ఉండే విధానాన్ని ఏమంటారు? ఆప్షన్స్: పాలీన్యూస్టిక్, సెకండ్ ఆప్షన్ హోలోన్యూస్టిక్, థర్డ్ ఆప్షన్ మోనోన్యూస్టిక్, ఫోర్త్ ఆప్షన్ 1 and 3. ఈ 4ంట్లో నుంచి సరైన సమాధానం ఆప్షన్ 1 పాలీన్యూస్టిక్.
నెక్స్ట్ ప్రశ్న, ఇంటిమా టినిడియాలు లేని వాయునాళికల్లోని ప్రోటీన్. ఆప్షన్స్ ట్రాకియోబ్లాస్ట్, సెకండ్ ఆప్షన్ ఎపిథిలియం, థర్డ్ ఆప్షన్ ట్రెక్రిన్, ఫోర్త్ ఆప్షన్ 1 and 3 ట్రాకియోబ్లాస్ట్ అండ్ టెక్రిన్. ఈ నాలుగింట్లోంచి సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రశ్న, సజీవులు అయినప్పటికీ శ్వాసక్రియ జరపలేని జీవులు. ఆప్షన్స్ బ్యాక్టీరియా, సెకండ్ ఆప్షన్ వైరస్, థర్డ్ ఆప్షన్ శిలీంధ్రాలు, ఫోర్త్ ఆప్షన్ 1 and 2. నౌ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వైరస్. నెక్స్ట్ ప్రశ్న, మానవుడిలో శ్వాసక్రియ మెదడులోని దేని ఆధీనంలో ఉంటుంది. ఆప్షన్స్ మజ్జాముఖం, ద్వారగోర్ధం, అనుమస్తిష్కం. ఆప్షన్ 4 1 and 2. నాలుగింట్లోని సరైన సమాధానం ఆప్షన్ 1 మజ్జాముఖం. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో అసత్యవాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ మానవుడిలో శ్వాసక్రియ ఒక అసంకల్పిత చర్య, పురుషుల్లో శ్వాసక్రియకు విభాజక పట్లం సహాయపడుతుంది, ఆమ్లజని సహిత వాయువు ఊపిరితిత్తులను చేరడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు, మానవుడు తీసుకున్న ఆక్సిజన్లో 40% మెదడు వినియోగించుకుంటుంది. ఈ 4 ఆప్షన్స్లోని అసత్యవాక్యం ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రశ్న, 2013 జూన్ 1న ధూమపాన నిషేధం అమలుపరిచిన దేశం ఏది. ఆప్షన్స్ ఇండియా, రష్యా, జపాన్, ఫోర్త్ ఆప్షన్ USA. ఈ నాలుగింట్లోంచి సరైన సమాధానం ఆప్షన్ 2 రష్యా. నెక్స్ట్ ప్రశ్న, ఊపిరితిత్తుల క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం. ఆప్షన్స్ వాయుగోనులు, సెకండ్ ఆప్షన్ శ్వాసనాళికలు, థర్డ్ ఆప్షన్ రక్తకేశనాళికలు, ఫోర్త్ ఆప్షన్ వాయుగోనులు మరియు శ్వాసనాళికలు. ఈ నాలుగింట్లోంచి సరైన సమాధానం ఆప్షన్ 1 వాయుగోనులు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో అసత్యవాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ అంటారు, కుడి ఊపిరితిత్తి పెద్దదిగా ఉంటుంది, కుడి ఊపిరితిత్తులో 2 లంబికలు ఉంటాయి, పెద్దవారిలో ఊపిరితిత్తులు బూడిద వర్ణంలో ఉంటాయి. ఈ 4 వాక్యాల నుంచి అసత్యవాక్యము ఆప్షన్ 3 అంటే కుడి ఊపిరితిత్తులో 2 లంబికలు ఉంటాయి. ఇది ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, ప్రోటోజోవా జీవుల శ్వాసేంద్రియం. ఆప్షన్స్ చర్మం, ప్లాస్మా త్వచం, ట్రాకియా, మొప్పలు. సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే ప్లాస్మా త్వచం. నెక్స్ట్ ప్రశ్న, కప్పలో శ్వాసక్రియ అవయవం ఏది. ఆప్షన్స్ ఊపిరితిత్తులు, చర్మం, ఆస్యకుహరం, పైవన్నీ. ఆప్షన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో పుస్తకాకార ఊపిరితిత్తులు ఉండే జీవి ఏది. ఆప్షన్స్ తేలు, నత్త, సాలీడు. ఆప్షన్ 4 తేలు అండ్ సాలీడు. దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే తేలు మరియు సాలీడు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో కణ శ్వాసక్రియను జరిపే కణాంగం. ఆప్షన్స్ మైటోకాండ్రియా, లైసోసోములు, కేంద్రకం, రిక్తిక. దీనికి సంబంధించి సరైన సమాధానం మైటోకాండ్రియా. నెక్స్ట్ ప్రశ్న, ముక్కు అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు. ఆప్షన్స్ లారింగాలజీ, గెస్టటాలజీ, రైనాలజీ, కాలాలజీ. సరైన సమాధానం ఆప్షన్ 3 రైనాలజీ. నెక్స్ట్ ప్రశ్న, మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం లీటర్లలో ఎంత. ఆప్షన్స్ 1.2, సెకండ్ ఆప్షన్ 5.8, థర్డ్ ఆప్షన్ 3.4, ఫోర్త్ ఆప్షన్ 2.6. దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే 5.8.
నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. 1 నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. శ్వాసక్రియ రేటును కొలిచే పరికరం రెస్పిరోమీటర్. ఒక జీవి రక్త ప్రసరణ, ఉష్ణోగ్రతలు దాని శ్వాసక్రియను ప్రభావితం చేయవు. ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను వాయు శ్వాసక్రియ అంటారు. ఈ 4 వాక్యాల నుంచి అసత్య వాక్యాన్ని గుర్తించాలి. ఇందులో అసత్య వాక్యం అంటే సరికాని వాక్యము ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రశ్న, వాయు శ్వాసక్రియలో ఉండి అవాయు శ్వాసక్రియలో లేని దశలు. ఆప్షన్స్ లింకు చర్య, సెకండ్ ఆప్షన్ గ్లైకాలసిస్, థర్డ్ ఆప్షన్ పైరువిక్ ఆమ్ల చర్య, ఫోర్త్ ఆప్షన్ లింకు చర్య మరియు గ్లైకాలసిస్. దీనికి సంబంధించి సరైన సమాధానం లింకు చర్య. నెక్స్ట్ ప్రశ్న, అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీల సంఖ్య. ఆప్షన్స్ 36, సెకండ్ ఆప్షన్ 4, థర్డ్ ఆప్షన్ 38, ఫోర్త్ ఆప్షన్ 2. సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే 4. అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీల సంఖ్య 4. నెక్స్ట్ ప్రశ్న, గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది. ఆప్షన్స్ మైటోకాండ్రియా, క్రిస్టే, కణద్రవ్యం, లైసోజోమ్స్. ఈ 4 సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే కణద్రవ్యం. నెక్స్ట్ ప్రశ్న, చేపల్లో వాయు మార్పిడి జరిగే ప్రదేశం. ఆప్షన్స్ నోరు, జలశ్వాస పటలికలు, చర్మం, పొలుసులు. దీనికి సంబంధించిన సరైన సమాధానం జలశ్వాస పటలికలు అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, బ్రీత్ ఎనలైజర్లో ఉపయోగించే రసాయనం పేరు ఏమిటి. ఆప్షన్స్ పొటాషియం పర్మాంగనేట్, ద్రవరూప బ్రోమిన్, మెర్క్యూరిక్ ఆమ్లము, ఇథనాల్. దీనికి సంబంధించి సరైన సమాధానం పొటాషియం పర్మాంగనేట్. KMNO4ని బ్రీత్ ఎనలైజర్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రశ్న, హైపాప్నియా అంటే ఏమిటి. ఆప్షన్స్ వేగంగా శ్వాసించడం, నెమ్మదిగా శ్వాసించడం, కొన్ని సందర్భాల్లో శ్వాస ఆగిపోవడం, ఫోర్త్ ఆప్షన్ వేగంగా మరియు నెమ్మదిగా శ్వాసించడం. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే హైపాప్నియా, నెమ్మదిగా శ్వాసించడం. హైపాప్నియా అంటే నెమ్మదిగా శ్వాసించడాన్ని అంటారు. నెక్స్ట్ ప్రశ్న, కిణ్వనంలో ఏర్పడే జైమేజ్ అనే ఎంజైమ్ను ఎవరు కనుగొన్నారు. ఆప్షన్స్ బుక్నర్, విలియం మెక్నాలీ, లోష్మాన్, ప్రిస్లీ. సరైన సమాధానం ఆప్షన్ 1 బుక్నర్. నెక్స్ట్ ప్రశ్న, ఏటీపీని ఎవరు కనుగొన్నారు. ఆప్షన్స్ సుబ్బారావు, సెకండ్ ఆప్షన్ లోహ్మన్, థర్డ్ ఆప్షన్ ప్రీస్లీ, ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ద అబోవ్ పైవన్నీ. దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ ప్రశ్న, వాయునాళ శ్వాసక్రియ జరిపే జీవులు. ఆప్షన్స్ బొద్దింక, తేలు, రాచపీత, రొయ్యలు. ఈ 4 సరైన సమాధానం ఆప్షన్ 1. వాయునాళ శ్వాసక్రియ జరిపే జీవులుకి సరైన సమాధానం బొద్దింక. నెక్స్ట్ ప్రశ్న, శరీర ధర్మశాస్త్రాన్ని రచించింది ఎవరు. ఆప్షన్స్ లెవోయిజర్, సెకండ్ ఆప్షన్ జాన్ డాపర్, థర్డ్ ఆప్షన్ రియోక్, ఫోర్త్ ఆప్షన్ ప్రిస్లీ. దీనికి సంబంధించిన సరైన సమాధానం జాన్ డాపర్. నెక్స్ట్ ప్రశ్న, ఊపిరితిత్తుల్లోని వాయుగోనులను విడదీసి పరిస్తే ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. ఆప్షన్స్ 160 చదరపు మీటర్లు, 160 చదరపు సెంటీమీటర్లు, 160 చదరపు అడుగులు, 160 చదరపు కిలోమీటర్లు. సరైన సమాధానం 160 చదరపు మీటర్లు. నెక్స్ట్ ప్రశ్న, మనం పూర్తిగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంత గాలిని తీసుకొని బయటకు వదులుతాము. ఆప్షన్స్ 1200 మిల్లీలీటర్లు, 5800 మిల్లీలీటర్లు, థర్డ్ ఆప్షన్ 500 మిల్లీలీటర్లు, ఫోర్త్ ఆప్షన్ 1600 మిల్లీలీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే 500 మిల్లీలీటర్లు.
నెక్స్ట్ ప్రశ్న, శ్వాసక్రియలో భాగంగా గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం వల్ల ఏర్పడే మొదటి సంక్లిష్ట నిర్మాణం ఏది? ఆప్షన్స్ పైరువేట్, సెకండ్ ఆప్షన్ లాక్టిక్ ఆమ్లము, థర్డ్ ఆప్షన్ ఇథనాల్, ఫోర్త్ ఆప్షన్ లాక్టిక్ ఆమ్లము మరియు ఇథనాల్. దీనికి సంబంధించిన సరైన సమాధానం ఫస్ట్ ఆప్షన్ పైరువేట్. నెక్స్ట్ ప్రశ్న, ఏటీపీలో నిల్వ ఉండేది? ఆప్షన్స్ 7200 కిలో క్యాలరీలు, 4500 కిలో క్యాలరీలు, 7200 క్యాలరీలు, 4500 క్యాలరీస్. దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే 7200 క్యాలరీలు. నెక్స్ట్ ప్రశ్న, సముద్ర దోసకాయల శ్వాసాంగాలు? ఆప్షన్స్ శ్వాస వృక్షాలు, చర్మం, మొప్పలు, టినిడియా. ఈ 4 ఆప్షన్స్లోంచి సరైన సమాధానం ఆప్షన్ 1 శ్వాస వృక్షాలు. నెక్స్ట్ ప్రశ్న, నిప్పుకోడిలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం? ఆప్షన్స్ శబ్దిని, స్టెరిస్, వాయునాళం, స్వరపేటిక. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్వరపేటిక. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో వాయు మార్గానికి మరియు ఆహార మార్గానికి కూడలి? ఆప్షన్స్ గ్రసని, వాయునాళం, శ్వాసనాళం, స్వరపేటిక. ఈ 4 ఆప్షన్స్లోంచి సరైన సమాధానం ఆప్షన్ 1 గ్రసని. నెక్స్ట్ ప్రశ్న, థైరాయిడ్ మృదులాస్థిలో ఉబ్బి ఉండే మధ్య భాగం? ఆప్షన్స్ ఎరిటినాయిడ్, సెకండ్ ఆప్షన్ హయాయిడ్, థర్డ్ ఆప్షన్ యాడమ్స్ ఆపిల్, ఫోర్త్ ఆప్షన్ టినిడియా. సరైన సమాధానం ఆప్షన్ 3 యాడమ్స్ యాపిల్. నెక్స్ట్ ప్రశ్న, శ్వాసక్రియలో ఏ ప్రక్రియలో శబ్దాలు విడుదల అవుతాయి? ఆప్షన్స్ ఉచ్ఛ్వాస, సెకండ్ ఆప్షన్ నిశ్వాస, థర్డ్ ఆప్షన్ ఉదర వితానం, సంకోచ వ్యాకోచాలు, ఫోర్త్ ఆప్షన్ ఉచ్ఛ్వాస మరియు నిశ్వాస. దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ 2 నిశ్వాస. నెక్స్ట్ ప్రశ్న, వ్యాయామం చేసే వారిలో శ్వాసక్రియ నిమిషానికి ఎన్నిసార్లు? ఆప్షన్ 12 సార్లు, సెకండ్ ఆప్షన్ 18 సార్లు, థర్డ్ ఆప్షన్ 25 సార్లు, ఫోర్త్ ఆప్షన్ 32 సార్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం 25 సార్లు. వ్యాయామం చేసేవారిలో శ్వాసక్రియ నిమిషానికి 25 సార్లు సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న, యాపిల్ కోసినప్పుడు రంగు మారడానికి కారణం ఏమిటి? ఆప్షన్స్ పాలిఫినాల్, సెకండ్ ఆప్షన్ ఫినాల్, థర్డ్ ఆప్షన్ ఆక్సాలిక్ ఆమ్లము, ఫోర్త్ ఆప్షన్ ఫోలిక్ ఆమ్లము. ద సరైన సమాధానం ఫస్ట్ ఆప్షన్ పాలిఫినాల్. నెక్స్ట్ ప్రశ్న, వాయు శ్వాసక్రియలో వెలువడే శక్తి? ఆప్షన్స్ 56 కిలో క్యాలరీలు, 7200 క్యాలరీలు, 686 కిలో క్యాలరీలు, ఫోర్త్ ఆప్షన్ 1 and 3. దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ 3 686 కిలో క్యాలరీలు. నెక్స్ట్ ప్రశ్న, విన్వనము అవాయు శ్వాసక్రియ ఉత్పన్నం కానిది? సారీ అండి, ఇది విన్వనము కాదు, ఇది కిన్వనము. కిన్వనము అవాయు శ్వాసక్రియ ఉత్పన్నం కానిది. ఆప్షన్స్ ఆల్కహాల్, సెకండ్ ఆప్షన్ మీథేన్, థర్డ్ ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్, ఫోర్త్ ఆప్షన్ ఆక్సిజన్. దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ 4 ఆక్సిజన్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో శ్వాస సంబంధిత వ్యాధి కానిది ఏది? ఆప్షన్స్ డిఫ్తీరియా, సెకండ్ ఆప్షన్ టిటానస్, థర్డ్ ఆప్షన్ పెట్టుసిస్, ఫోర్త్ ఆప్షన్ సార్స్. సరైన సమాధానం ఆప్షన్ 2 టిటానస్. నెక్స్ట్ ప్రశ్న, ఉరి వేసుకున్న వారిలో ఏ ఎముక నశించిపోవడం వల్ల శ్వాస జరగక చనిపోతారు? ఆప్షన్స్ ఎరోటినాయిడ్, సెకండ్ ఆప్షన్ హయాయిడ్, థర్డ్ ఆప్షన్ థైరాయిడ్, ఫోర్త్ ఆప్షన్
రిమోగ్లాటిడిస్. దీనికి సంబంధించిన సరైన సమాధానం హయాయిడ్. ఉరి వేసుకున్న వారిలో హయాయిడ్ అనే ఎముక నశించిపోవడం వల్ల శ్వాస జరగక చనిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి ప్రశ్నలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అన్ని టాపిక్స్ నుంచి ఇలాంటి బిట్స్ అన్నీ కూడాను ప్రిపేర్ చేసి మీకు అందజేస్తాను ఫ్రెండ్స్. అన్ని బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసి డిఎస్సిలో ఒక మంచి జాబ్ మీరు కొట్టి మంచి ఉన్నత స్థానంలో స్థిరపడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.